స్వాగతం సుస్వాగతం. సిద్దిపేట జిల్లా కోయడ మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బడిబాట కార్యక్రమానికి హాజరైన ఎంపీటీసీ ఖమ్మం స్వరూప అలియాస్ వెంకటేష్ పాల్గొన్నారు. బడిబాట కార్యక్రమంలో మాట్లాడుతూ నాణ్యమైన విద్య అందిస్తూ మెరుగైన ఫలితాలు సాధిస్తూ ప్రభుత్వ పాఠశాలలోని పిల్లలను చదివించేందుకు తల్లిదండ్రులు చొరవ చూపాలన్నారు. కోయడ మండలం హై స్కూల్లో 10th ఫలితాలను 100% ఉత్తీర్ణ శాతం సాధించేలా కృషి చేసిన హెడ్ మాస్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ హెడ్ మాస్టర్ మహమ్మద్ గారికి సాల్వతో సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు నాగేష్, స్వప్న, ఓదేల సద్గురాచారి, సంపత్, రమేష్, సదానందంతో పాటు గ్రామస్తులు ఖమ్మం వెంకటేష్, గుగ్గిల శ్రీనివాస్, పెరియా సాగర్ రావు, పొన్నాల రవి, మహమ్మద్ సందాని, విద్యార్థి పేరెంట్స్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. చూస్తూనే ఉండండి మరిన్ని అప్డేట్ కోసం కేఎస్ఆర్ 24 న్యూస్. మన పాఠశాల ప్రారంభం చేయడం కోసం ఈరోజు ప్రభుత్వం ఏం కార్యక్రమం బడిబాట కార్యక్రమం ఈరోజు ప్రారంభించడం, ఆ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. ఈరోజు పుస్తకాలు అంటే మనం ప్రభుత్వ పాఠశాలలో చదివితే చిన్నతనంగానే మన విద్యార్థులు ఆలోచించకుండా, ఎందుకంటే ఈ ప్రభుత్వ పాఠశాల నుంచి చదువుకున్న వాళ్ళలో ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలో చదివే అంటే మీకు విద్యను అభ్యసించేటువంటి సార్లు మన టీచర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎంతో ఉన్నత చదువు చదివితే కానీ ఇక్కడ ఉపాధ్యాయుడిగా వాళ్ళకు జాబ్ రాదు. ప్రభుత్వ ఉద్యోగాలు రావాలంటే ఈరోజు ఎంత కష్టమవుతుందో మనకు తెలుసు. అంటే ప్రభుత్వ ఉద్యోగం సంపాదించి మిమ్మల్ని అందరికీ ఉదయాన్నే వచ్చి సాయంత్రం వరకు మీకు అంత క్లాసులు చెప్పి మీకు ఒక క్రమశిక్షణ మార్గాన్ని, ఒక మంచి మార్గాన్ని, రేపటి భవిష్యత్తు చూపెట్టేటువంటి ఒక మంచి మార్గాన్ని చూపెట్టేటువంటి ఈ ఉపాధ్యాయులు మీరు చాలా గౌరవంగా చూసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు చిన్నగా చదివి ఏదో అక్కడక్కడ చదివి కాదు కదా, వాళ్ళు బాగా ఉత్తీర్ణత అందరికంటే ఎక్కువ చదివి బాగా వాళ్ళు అందరికంటే మెరిట్ ఉంటేనే ఈరోజు వారికి ఇక్కడ జాబ్ వచ్చింది. మీకు చదువు చెప్పడానికి ఇక్కడికి మేము ముందుకు వచ్చి చదువు చెప్తారు. వాళ్ళు అన్ఫిట్ ఉంటే మీ దగ్గరికి జాబ్ రాదు, ఇక్కడికి కాదు కదా, ఎంతమందిని వాళ్ళు దాటుకొని రావాలి ఇక్కడికి, అది మనం ఆలోచించాలి. ఎందుకంటే నేను కూడా ఇదే స్కూల్లో మొత్తం చదువుకుని ఇక్కడ ఈ స్కూల్లో చదివిన వాళ్ళు అన్నట్టు ఎవరు లేరు. ప్రతి ఒక్కరు ఈ స్కూల్ చదివే మనం చాలా బాగా ఇక్కడ చదువు చెప్పినటువంటి సార్లు వాళ్ళందరూ మనల్ని ఉన్నత స్థాయికి తీసుకుపోయే విధంగా అయింది. ఈరోజు సార్ చెప్పింది, ఇంతకుముందే చెప్పింది మహమ్మద్ సార్, మనం మండలం మన టాప్ పొజిషన్లో ఉంది, మన విద్యార్థులు చదివిన దాంట్లో అన్నారు. ఈరోజు రూపాయి బిల్ల ఖర్చు లేకుండా ప్రభుత్వం మీకు ఫుడ్ పెడుతుంది, పుస్తకాలు ఇస్తుంది, మనకు బట్టలు ఇస్తుంది, ఇవన్నీ ఇచ్చుకుంటూ మనకు ఫ్రీగా చదువు చెప్పిస్తుంది. చదువు చెప్పి ఇప్పుడు ఈరోజు మనం దాదాపు ఇప్పుడు వేరే ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివించాలంటే ఒక్కొక్కరికి మన స్కూళ్ళల్లో వాళ్ళకు యూనిఫామ్ కొనియాలన్నా, టైలు కొనియాలన్నా, షూలు కొనియాలన్నా, ఈరోజు పుస్తకాలు కొనియాలన్నా తల్లిదండ్రులకు ఎంత భారం అవుతుందంటే అది ప్రైవేట్ స్కూల్లో చదివిపిస్తున్నటువంటి తల్లిదండ్రులకు తెలుసు ఆ బాధ ఏందనేది. ఈరోజు మీకు ఇంత ఫ్రీగా చదువు చెప్తా ఉంటే మీరు దీని మీద బాగా దృష్టి పెట్టి, ఎందుకంటే అంతకంటే గొప్పగా ఇక్కడనే చదువు ఉంటుంది. మేమైతే 8వ తరగతి దాకా మాకు ఇంగ్లీష్ లేకుంటుండే, ఇంగ్లీష్ కానీ హిందీ కానీ 8వ తరగతిలో మాకు చెప్పిరు. అప్పుడు మేము ఏది హిందీలో వాళ్ళు కావచ్చు, లేకపోతే ఏబీసీలు గప్పు చూసినాం మేము. అంటే ఈరోజు మీకు నర్సరీ నుంచే ఇక్కడ ఇంగ్లీష్ మీడియం మనకు ప్రభుత్వ పాఠశాల దొరుకుతుంది. అంటే మీరు ఎంత అదృష్టవంతులు, అప్పటి వాళ్ళకి ఇప్పటి వాళ్ళకి చూసుకుంటే చాలా అదృష్టవంతులు. మీకు ఈరోజు మన అంతకుముందు ఉన్నటువంటి టీచర్స్ ఏమో మమ్మల్ని అంత కట్టబట్టుకుని కొడుతుంది, బాగా క్రమశిక్షణ ఉంటుండే, ఏది విపరీతమైనటువంటి అంటే మనం